హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి 3 రకాల వెజిటేబుల్ జ్యూసెస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక 15 రోజులు ఈ జ్యూస్ చేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగి చూడండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ చూసి మీరే షాక్ అవుతారు. అందం, ఆరోగ్యం, బరువు తగ్గాలి అనుకునేవారు, డయాబెటీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు, ఎసిడిటీ, బీపీ, లివర్, హార్ట్కి వీటన్నిటికీ కూడా ఈ జ్యూసెస్ చాలా బాగా పనిచేస్తాయి. డైలీ ఒకే జ్యూస్ కంటిన్యూస్గా తాగకుండా ఇక్కడ నేను చూపించే ఈ జ్యూసెస్లో మీకు నచ్చినది ఒక్కో రోజు ఒక్కొక్కటి తీసుకోవచ్చు. వీటి వల్ల ఇంకా ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, ఈ జ్యూసెస్ ఎవరు తీసుకోవాలి అని కూడా వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ హెల్దీ మార్నింగ్ జ్యూసెస్ లో ఫస్ట్ ది వచ్చేసి యాష్గార్డ్ జ్యూస్. బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేస్తున్నాను. ఈ జ్యూస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ జ్యూస్ తాగడం వల్ల ఇది మన బాడీలో వేడిని పోగొట్టి మంచి కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. గుమ్మడికాయలో వాటర్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచి మంచి డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. హై బీపీ, ఎసిడిటీ అలానే డయాబెటీస్ ఉన్న వారికి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరగా షుగర్ కంట్రోల్ అవుతుంది. లివర్కి, కిడ్నీకి అలానే బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలానే ఫేస్ పైన పింపుల్స్ రాకుండా ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. డైజెషన్ బాగా జరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో దానివల్ల త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే పైల్స్, యూటీఐ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. నిద్ర సరిగా పట్టని వారికి కూడా మంచి నిద్ర అయితే ఇస్తుంది. సో ఇలానే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ యాష్గార్డ్ జ్యూస్ లో ఉన్నాయి. తప్పకుండా తీసుకోండి. ఒకరే తాగేటట్టయితే ఒక చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది, లేదా క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మిక్సింగ్ జార్ లో యాడ్ చేసి 1 కప్ వరకు వాటర్ వేసి పీసెస్ ఏమీ లేకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేశాక స్ట్రైనర్ పెట్టి పైన క్లాత్ ని వేసి వడగట్టుకోండి. అంతేనండి, మ్యాజికల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో మీరు కావాలంటే లెమన్ ఇంకా హనీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మరీ అంత బాగోకుండా ఏమీ ఉండదండి, కొంచెం పుల్లగా ఉంటుంది. సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయతో తయారు చేసే జ్యూస్ని మీరు వారానికి ఒక 3 to 4 టైమ్స్ వరకు ఈ జ్యూస్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక నెలలో మంచి రిజల్ట్ అయితే తప్పకుండా చూస్తారు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ జ్యూస్ ప్రిపేర్ చేసిన ఒక 15 మినిట్స్ లోపే ఫ్రెష్గా తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తాగొచ్చులే అని అస్సలు చేయకండి. ఖచ్చితంగా 15 మినిట్స్ లోపే తాగాలి. సో ఈ జ్యూస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రెండవది వచ్చేసి గ్రీన్ జ్యూస్. ఈ జ్యూస్ లో వాడే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ, ఆనపకాయ అని కూడా అంటారు. ఇది కూడా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని బట్టి. ఈ సొరకాయ జ్యూస్ కూడా సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది. దీనిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఇది బాడీకి చలువ చేస్తుంది. సో త్వరగా వెయిట్ లాస్ అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్, బీపీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అలానే హార్ట్ కి, లివర్ కి కూడా చాలా మంచిది. యూరినరీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది. ఇది ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుకుంబర్. ఇది కూడా ఒక మీడియం సైజ్ కుకుంబర్ తీసుకోండి. ఈ కుకుంబర్ కి సైడ్స్ కట్ చేసి ఇలా రబ్ చేస్తే కొంచెం నురగలాగా వస్తుంది. ఆ నురగ తీసేసి ఒకసారి వాష్ చేసి కట్ చేసుకోండి. కుకుంబర్ లో కూడా వాటర్ కంటెంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బాడీలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. కుకుంబర్ లో న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. బాడీని డీటాక్స్ చేస్తుంది. వెయిట్ లాస్ కి కూడా బాగా పనిచేస్తుంది. సొరకాయకి ఇంకా కీరా దోసకాయకి రెండు కూడా సిమిలర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా సమ్మర్ లో ఈ రెండు తీసుకోవడం చాలా మంచిది. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు గురించి అయితే చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. మనకి కళ్ళకి అలాగే కిడ్నీకి కూడా చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. డైజెషన్ కి కూడా మంచిది. డయాబెటీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి తగ్గిస్తుంది. అలానే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా హెయిర్ ఫాల్ కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ బాగా ఊడిపోయిన వారికి ఈ కరివేపాకు తీసుకోవడం వల్ల మళ్ళీ హెయిర్ అనేది చాలా బలంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో వీటిని ఒక 2 రెమ్మల వరకు వేస్తున్నాను. తర్వాత 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర ఇంకా అల్లం ఈ రెండు కూడా వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తాయి. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. డైజెషన్ కి కూడా చాలా మంచిది. అలానే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తాయి. బ్రెయిన్ హెల్త్ ని కూడా డెవలప్ చేస్తాయి. సో వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టి వడగట్టి తీసుకోండి. మీరు ఈ జ్యూసెస్ అన్ని కూడా ఫిల్టర్ చేసి డైరెక్ట్ గా ఇలానే తాగొచ్చు. ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి లేదా మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇంకా ఫాస్ట్ గా పనిచేయాలి అంటే వడగట్టకుండా తీసుకొని తాగండి. తాగలేము డైరెక్ట్ గా అంటే గనక ఇలా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మూడవది వచ్చేసి ఏబీసీ జ్యూస్. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్.
ఈ మూడిటితో ప్రిపేర్ చేసే జ్యూస్ ని ఏబీసీ జ్యూస్ అంటారు. క్యారెట్ ఇంకా బీట్రూట్ లో మంచి విటమిన్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. ఇది మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ లేకుండా స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్ గా ఉంచుతుంది. అలానే హెయిర్ గ్రోత్ కి కూడా చాలా మంచిది. కళ్ళకు, హార్ట్ కి, లివర్ కి కూడా చాలా మంచిది. బ్లడ్ షుగర్ ని, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఉండే టాక్సిన్స్ ని క్లియర్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత యాపిల్. డైలీ ఒక యాపిల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది. అలానే యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు డైలీ ఒక యాపిల్ తీసుకోవడం చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనిలోనే 1 ఇంచ్ అల్లం కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక కుకుంబర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ జ్యూస్ నేను ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చూసి క్వాంటిటీని బట్టి వేసుకోండి. అన్ని ఇలా మిక్సీ బట్టి వడగట్టి తీసుకుంటే ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వెజిటేబుల్ జ్యూసెస్ అయితే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఒకటే జ్యూస్ ప్రతిరోజు కంటిన్యూస్ గా తీసుకోకుండా ఇలా 2-3 రోజులకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. ఏ వెజిటేబుల్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయో వాటితో ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఈ జ్యూసెస్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రోజు 1 గ్లాస్ తీసుకున్నారు అంటే ఎవరికైనా కూడా హెల్త్ కి చాలా మంచిది. ఈ జ్యూసెస్ తాగడం స్టార్ట్ చేసిన ఒక 10-15 రోజుల్లోనే మీ బాడీలో చేంజెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. అసలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.